వారి హృదయాల్లోకి అమూల్యమైనటువంటి మీ జ్ఞానపు వాక్కులను తండ్రి దూసుకెళ్ళు విధంగా మీ సహాయాన్ని అర్థిస్తూ ఆత్మ సహాయంతో మీ కృపతో నిండుకొని మీ మాటలను తండ్రి చక్కగా ప్రకటించులాగా అని దాసునైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి బిడ్డ చక్కగా మీ మాటలు వినడానికి మీ సహాయం అర్థిస్తూ కార్యక్రమం నీ నామకాంత కొరకే జరుగులాగున యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని వాక్యం నిమిత్తం కూడి వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే స్థానిక దైవజనులు కోటయ్య గారికి, అలాగే సిబిటి క్రైస్ట్ చర్చ్లో దైవజనులుగా పనిచేస్తున్నటువంటి ఏసన్న గారికి, అలాగే మహేష్ గారికి, అలాగే నాసర్ బాబు గారికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనమందరం కూడా పరలోకంలో నుంచి ఈ లోకానికి వచ్చాం. మంది వాస్తవంగా ఈ లోకం కాదు, మంది వాస్తవంగా దర్శి కాదు, కడప కాదు, కర్నూలు కాదు, తిరుపతి కాదు. మనందరం కూడా పరలోకం నుంచి వచ్చాం. మన ఊరు అది, మన రాజ్యం అది, మన దేశం అది. మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉందని బైబిల్ చెప్పేసింది. మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నదని మీరు ఎరిగి అంటాడు. అంటే మనం అందరం కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం, తిరిగి మరలా అక్కడికే వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళం. కానీ అక్కడి నుంచి వచ్చిన సంగతి మనుషులకు తెలియకుండా పోవడం చాలా బాధాకరం. తిరిగి మరలా అక్కడికి వెళ్ళాలనే ఆలోచన మనిషికి తెలియకుండా పోవడం చాలా విచారించదగ్గ విషయం. దేవుని వల్లరా మనమందరం కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం. మరి అక్కడికి పోవాలని తెలీదా? ఏదో ఒక రోజు ఈ ఊరును వదలాల్సినటువంటి వాళ్ళమే మనం. ఎందుకంటే ఈ ఊరు మంది కాదని నేను మీకు ప్రారంభంలోనే చెప్తా వచ్చాను. మరి అలాంటప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? దాని గురించి ఆలోచించడానికి కదా దేవుడు తెలివిచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, ఆలోచనలు ఇచ్చాడు. ఒక రోజుకు మనిషికి 81,000 ఆలోచనలు వస్తాయి. ఒక రోజుకు మనిషికి 81,000 ఆలోచనలు వస్తాయి. మరి ఈ ఆలోచనలన్నీ కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి మళ్ళీ అక్కడికి చేరుకోవడానికే కదా. అలాంటి చేరుకునే ఆలోచనలు మనిషి ఎందుకు చేయడం లేదు? మనిషి మరలా ఎక్కడి నుంచి వచ్చినాడో అక్కడికి వెళ్ళడానికి ఎందుకు ఆలోచించడం లేదంటే ఆలోచనలన్నీ కూడా తప్పిపోయాయి. ఆలోచించాల్సిన విధానంలో మనిషి ఆలోచించడం లేదు. మనిషి ఆలోచనలు పాడైపోయాయి. అందుకే దేవుడు యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ, యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న విడవుడు. అంటే
జ్ఞానముతోనే ఈ లోకానికి వచ్చాం. ఎలాంటి జ్ఞానం అంటే శ్రేష్టమైన జ్ఞానంతో ఈ లోకానికి వచ్చాం. దేవుడు మనల్ని అందరినీ శ్రేష్టమైన జ్ఞానముతో ఈ లోకములో యథార్థవంతులుగా పుట్టించాడు, పరిశుద్ధులుగా పుట్టించాడు. మరి అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి అజ్ఞానిగా మారిపోవడానికి కారణం ఒక అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు ఆలోచనలు మన మెదడులోకి చొచ్చుకుపోయాయి. అందుకే దేవుడు అంటున్నాడు, మళ్ళా చదవండి ఆ మాట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సుడిగాల్లో నుంచి యోబునకు ప్రత్యుత్తరం ఇస్తున్నారు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్నవి దేవుడు. జ్ఞానము లేని మాటలు చెప్పారంట. అదే ఇప్పుడు వరకు ఒక పాట చూశారు వీడియోస్ అని. నువ్వెవరైనా కానీ భూమి మీదకి ఎందుకు వచ్చావో నీకు తెలుసా అని ఒక పాట చూశారు. అసలు దేనికి వచ్చారు మనిషి ఇక్కడికి? ఎవరు పంపగా వచ్చారు ఇక్కడికి? దేవుడు అనుకుంటే మనం వచ్చినటువంటి వాళ్ళం, దేవుడు పంపగా మనకు వచ్చినటువంటి వాళ్ళం. ఏదో నాకై నేను రాలేదు, ఏదో మా అమ్మ అనుకుంటే రాలేదు, మా నాన్న అనుకుంటే రాలేదు. తెలుసా వాళ్ళకి నేను పుడతానని? మా అమ్మని అడగండి. ఎందుకంటే ఏసన్న గారిని అడగండి, నాసరి గారిని అడగండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలుసా ఈ లోకానికి రావాలనే సంగతి? మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదే? మీరు రావాలనే అలా ఆలోచన మీకు తెలీదు. సరే, మీ అమ్మగారికి ఏమన్నా తెలిసిందా కనుక మీ అమ్మగారిని అడగండి, అమ్మ నేనే పుడతానని నీకు తెలుసా అంటే ఆమె ఏమంటది? నాకు తెలియదు నేను అంటది. కూతురు పుడతాదో కొడుకు పుడతాదో అంతే తెలీదు. నాన్నని అడగండి, నేను పుడతానని నీకు తెలుసా అంటే తెలీదు. మరి ఎవరు తెలుసుకుంటే, ఎవరు అనుకుంటే మనం అందరం ఈ లోకానికి వచ్చాం? దేవుడు అనుకున్నాడు మనం ఈ లోకానికి రావాలని, చక్కగా ఆయన కోసం బ్రతకాలని, చక్కగా ఆయన కోసం జీవించాలని. ఎలాగంటే దేవునిలాగా బతకాలనుకున్నాడు ఆయన. ఒక డాక్టర్ గారి కొడుకు, నువ్వు డాక్టర్ ఎలా బతకాలని కోరుకుంటాడు? డాక్టర్గా చూడండి, డాక్టర్ కొడుకులందరూ డాక్టర్లే, నిజమేనా? లాయర్ కొడుకులందరూ లాయర్లే, సినిమా యాక్టర్ కొడుకులందరూ సినిమా యాక్టర్లే. అదే మరి దేవుడు కొడుకులందరూ దేవుళ్ళో ఉండాలి కదా. ఉన్నారా? దేవుళ్ళో ఉన్నారా? దెయ్యంలో ఉన్నారా? చెప్పండి. దెయ్యాల్లో మారిపోయిందండి ఈ ప్రపంచం అంతా. దెయ్యాల ప్రపంచం అయిపోయింది. దెయ్యం ఏమన్నా ఉండదంటారు. ఏడున్నది దెయ్యం? చింత చెట్టు మీద ఉండదంట. అది 1 గంటకు గలగలగల ఊపిందంట. ఇంకా ఆ టర్నింగ్లో ఉండదంట. తర్వాత ఏదో పాడుబడిన బంగళం ఉంటుంది. మీరు గమనించండి, ఆ సినిమాలు తీసేవాడికి కూడా వాడు బుద్ధి జ్ఞానం ఉండదన్నమాట. ఈ చూసేవాళ్ళకి లేదు, చూపించేవాడికి లేదు. బూత్ బంగ్లా ఒకటి ఉంటుంది. అంటే బూత్ బంగ్లా అని పేరు పెడతారు. పాడుబడిన బంగ్లా అది. బూజు పట్టి పెట్టదు ఇల్లంతా. ఆ ఇంట్లో కూర్చోంటుందంట అది. ఏమండి? ఆ ఇంట్లో కూర్చోంటుంది. మళ్ళీ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది దెయ్యం? రాత్రుల్లోనే తిరుగుతుంది. అర్ధరాత్రి 1 గంటకే. మళ్ళా ఎలా తిరుగుతుంది? తెల్ల చీర కట్టుకొని. ఎప్పుడు తెల్ల చీర, ఎర్ర చీర ఎప్పుడు కట్టదు. స్కూల్ డ్రెస్ ఏమో దానికండి. మళ్ళా ఏ పూలు? మల్లెపూలే. కనకాంబరం కానీ పొద్దు తిరుగుడు కానీ ఏమి ఉండవు కదా, అవన్నీ పెట్టదు. ఎప్పుడు మల్లెపూలే దానికి. అంటే మనుషులు దెయ్యాన్ని అలా చూపించారు. అంటే దెయ్యం అక్కడ ఉందా? దెయ్యం అలా ఉందా? దేవుని పిల్లలారా, వాడు ఆత్మ కనపడ్డవాడు. మరి ఎలా కనపడతాడంటే ఇలా కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు. ఒకరంటే ఒకరికి సరిపోలేదంటే వీళ్ళంతా ఎవరండి? వాడు ఆవహించిన మనుషులు. వాడిని చూడాలంటే ఈ మనుషులు చూస్తే వాడు కనపడిపోతాడు మీకు. మనుషులు ఎలా ఉన్నారు వీళ్ళు?
ఈరోజు మనుషులు ఎలా ఉన్నారండి? దేవునికి పుట్టిన పిల్లలు దైవంలాగా ఉన్నారా? దైవం ఎలా ఉంటుంది? దైవం ఎలా ఉంటుందండి? దైవం కూడా కనపడదండి. దేవుడు కనపడ్డండి. కనపడండి దేవుడు కనపడాలనుకున్నాడు. ఎలా 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 కనపడాలనుకున్నాడు? ఏ విధంగా కనపడాలనుకున్నాడు? ఇదిగో నేను ఎలా కనపడాలో తెలుసా? అదో నా కొడుకును చూస్తే ఎవరిని చూసినట్టు ఉంటుంది అనాలో తెలుసా జనాలు? బా, అంత మీ నాన్నను చూసినట్టే ఉందిరా నిన్ను చూస్తూ ఉంటే అని అంటూ ఉంటారు కొంతమంది. చూసారండి? అంత మీ నాన్నను చూసినట్టే ఉందిరా. అలా ఎవరినైనా అన్నారంటే ఒకే ఒకరిని అన్నారండి. ఎవరంటే ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఫిలిప్ అడుగుతాడు, ప్రభువా మాకు ఆ దేవుడు చూపించంటే ఆయన ఏమన్నాడంటే, నన్ను చూస్తే ఎలా కనపడుతున్నాను ఫిలిప్ నీకు నేను? ఆ కనపడని దేవుడు ఎవరిలో కనపడుతున్నాడో తెలుసా? నన్ను చూస్తే ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టయ్యా అని ఆ తండ్రిని చూపించాడండి. యేసుక్రీస్తు వారిలో అనువనువు ఏం కనపడుతుంది? తండ్రి కనపడుతున్నాడు, దేవుడు కనపడుతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆయనలో తండ్రి కనపడినప్పుడు, ఆయనలో దేవుడు కనపడినప్పుడు ఏమంటే మనలో కూడా ఎవరు కనపడాలి చెప్పండి? మనం కూడా దేవుడు కుమారులమే కదా, మనం కూడా దేవుడు కుమారులమే కదా. మనలో కూడా దేవుడు కనపడాలి కదా. కనపడుతున్నాడు దేవుడు? ఏ మనిషిలో దేవుని లక్షణాలు ఉన్నాయో చెప్పండి. ఏ మనిషిలో దేవుని లక్షణాలను చూపించండి. ప్రతి మనిషిలో ఎవరు? దెయ్యం. దెయ్యాలే దెయ్యాలు, దెయ్యాలే. ఏమండి ఎక్కడ చూసినా దెయ్యాలే. వేరే వాళ్ళతో మనకెందుకు పని? మన దగ్గర మన చర్చి నిండిపోతుంది కదా. ఏమండి కడపలో మా దగ్గర కూడా 200 మంది వస్తారండి. ఏమండి ఇంకా పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయండి. చర్చిలోకి వచ్చే వాళ్ళందరూ కూడా బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా దైవాలేనా చెప్పండి? చక్కగా ముసుకేసుకుంటుంది, వందనాలన్నా అంటది. అటు పోయి పనికి మాలింది ఇది అంటది. వందనాలు చెప్పింది కదా, వందనాలు వందనాలు అంటది, లోపల అందరూ పెట్టుకుంటది. నిజమే కదా? వీళ్ళు దెయ్యాలా దైవాలా చెప్పండి? తిట్టుకుంటా, కొట్టుకుంటా, ఒకరంటే ఒకరికి సరిపోకుండా గొడవలు పడుకుంటా. ఈ క్యారెక్టర్ అంతా కూడా ఎవరి క్యారెక్టర్ చెప్పండి? ఏమండి ఈ క్యారెక్టరు దేవుని క్యారెక్టర్ అండి. దైవానికి సంబంధించిన క్యారెక్టర్ లేదండి. దేవునికి సంబంధించిన క్యారెక్టర్ లేదండి. ఆ క్యారెక్టర్ కావాలనుకున్నాడు దేవుడు. నాలాంటి క్యారెక్టర్, నాలాంటి మనస్సు అందరికీ ఉండాలి, అందరికీ రావాలి. నాలాగా నా పిల్లలందరూ మారిపోవాలి, నాలాగా నా పిల్లలందరూ బ్రతికిపోవాలి. ఎక్కడున్నారండి? ఎక్కడ కనపడడం లేదు. కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? అందుకే యేసుక్రీస్తు వారిని శిష్యులు అడుగుతారు, ప్రభువా రక్షణ పొందువారు ఎంతమంది ప్రభు అని అడిగితే యేసుక్రీస్తు వారు ఎంతమంది అన్నాడు? ఎంతమంది అన్నాడు? రక్షణ పొందువారు ఎంతమంది ప్రభా? ఎంతమంది ప్రభా? కొద్దిమంది. కొద్దిమందేనా? ఏ భూ ప్రపంచంలో 850 కోట్ల మంది ఉంటే 850 కోట్ల మంది ఉంటే కొద్దిమందేనా? కొద్దిమందేనా? ఎస్, కొద్దిమంది. అందరూ వెళ్ళలేరంట. కొద్దిమందే వెళ్తారంట. ఆ కొద్ది మందిలో మీరుండాలని దేవుడు మీ దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకొచ్చినాడంటే, ఎక్కడో జరగాల్సిన ఈ సభ ఈరోజు ఇక్కడికి వచ్చేసిందండి. ఏమండి ఈరోజు రేపు జరగాల్సిన సభలు కొంతమంది వర్షం పడుతుందనే భయంతో ఈ సభను రద్దు చేస్తున్నారు. వర్షం పడదని నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. మళ్ళీ క్రైస్తవులే వాళ్ళు పాపం భయపడ్డారు. విశ్వాసం కొంచెం తక్కువేమో, మీ అందరికీ ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకే దేవుడు
సభను ఎక్కడికి తీసుకొచ్చాడు. నేను కూడా వెళ్ళిపోయి ఉండేవాడిని. అండి. 4-6 నాకు ట్రైన్ ఉంది కడపకు, గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్కు వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. కానీ ఒక ఆయన ఉన్నాడండి, ఈ స్టేజ్ మీదనే ఉన్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళే వాళ్ళలో ఇతను కూడా ఒకడే. ఈయన పేరు నాసర్ బాబు, ఇక్కడే ఉన్నాడు. ఏమండి ఇతను గోల్ ఎందుకు తెలుసా? 4 పిల్లల్ని వెంట పెట్టుకున్నాడు. ఒక పెద్ద ఆయన చేతిలో పెట్టుకున్నాడు, ఆయన యేసన్న గారు. ఏమండి నెలలో 30 సభలు ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్నాడండి. ఎన్ని సభలు? 30. అంటే రోజుకొక సభ. ఒక సభకు ఎట్లేదన్నా కూడా 5 నుంచి 10,000 ఖర్చు పెడుతున్నాడు. ఒక సభకు 5 నుంచి 10,000. ఆయన ఏమి ఉద్యోగస్తుడు కదండి, ఆయన ఏదో డబ్బు ఉన్నాడు కదండి. పాపం సెంటరింగ్ పని చేసుకుంటాడు, కూలి పని చేసుకునేవాడు. అతను ఆశ ఎట్టాడంటే, ఈరోజు సభ జరగలేదు కదా, దైవజనుడు ఉన్నాడు కదా, అతన్ని ఉపయోగించుకోవాలా, అతన్ని నేను ఉపయోగించుకోవాలా, ఎట్టి పరిస్థితులలో అతన్ని ఉపయోగించుకోవాలా. అన్నయ్య ఈరోజు సాయంత్రం ఒక సభ పెడతాను. సభ ఇప్పటికిప్పుడు ఎక్కడ పెడతావు? సభ ఇప్పుడు ఎక్కడ పెడతావు, ఎలా పెడతావు అంటే నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఏమండి వాళ్ళకు ఫోను, వీళ్ళకు ఫోను, వాళ్ళకు ఫోను చేస్తూనే ఉన్నాడండి. అయ్యా మీ ఊరికి వస్తాం సభ పెడతాం, అయ్యా మీ వీధికి వస్తాం సభ పెడతాం, అయ్యా మీ దగ్గరికి వస్తాం సభ పెడతాం. యేసన్న గారికి, యేసన్న గారు ఎక్కడ పెడతాం? ఇంకా వాళ్ళిద్దరూ సమరాలోచనలు చేస్తున్నారు. చేసి మొత్తానికి ఏమండి ఏం చేశారు? ఇక్కడ సభ ఏర్పాటు చేశారండి. దేవుడి దయ వల్ల, మీ స్థానిక సంఘ కాపరి కోటయ్య గారి దయ వల్ల, ఇదిగో ఆయన మంచి మనసు వల్ల ఇక్కడ సభ ఏర్పాటు చేయబడింది. అది దేవుని దయ, మీ పైన ఉన్నటువంటి దేవుని కృప. దేవుని పిల్లలారా, మనమందరం కూడా మహాలోకానికి వెళ్ళిపోవాలి. మనమందరం కూడా మహాలోకానికి వెళ్ళిపోవాలి. ఆ సంగతి మనకు తెలియాలి. చాలా మంది కూడా ఈ సంగతి తెలియడం లేదండి. ఈ సంగతి తెలియడం లేదు. మరలా తెలివితేటలు ఎంత మనిషికి? రోజుకి 81,000 ఆలోచనలు అని చెప్పారు. ఇన్ని తెలివితేటలు, ఇంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎందుకు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు, దేవుడిలాగా బ్రతకలేకపోతున్నాడు అంటే ఈ ఐహిక విచారముల మీద పడిపోయాడు. ఈ లోక సంబంధమైన ఆలోచనల మీద పడిపోయి వాటి కోసం ఈ 81,000 ఆలోచనలు ఉపయోగిస్తూ ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోయాడు, ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు, ఎందుకు బ్రతకాలో అనే సంగతి మర్చిపోయాడు. మరి గుర్తు చేయాలంటే ఏం చేయాలి? గుర్తు చేయాలంటే దేవుడు ఏం చేయాలి? ఏమండి నిజంగా అండి, గుర్తు చేయడానికి దేవుడు ఎవరి దగ్గరికి మనల్ని పంపిస్తున్నాడు తెలుసా? ఎవరి ద్వారా గుర్తు చేస్తున్నాడు తెలుసా? నిజంగా తెలుసుకుంటే సిగ్గుతో తలదించుకుంటాం మనం అందరం. ఎవరి ద్వారా మనకు ఈ సంగతులన్నీ గుర్తు చేయాలనుకుంటున్నాడు వారి గురించి తెలుసుకుంటే సిగ్గుతో తలదించుకుంటాం. వీళ్ళ ద్వారా మనకు జ్ఞానమా? వీళ్ళ ద్వారా మనకు బుద్ధే? వీళ్ళ ద్వారా మనకు బుద్ధే. నిజమండి. ఎవరి ద్వారానో తెలుసా? దేవుడు మరలా మన ఊరేంటో, మనమేంటో, మనమందరం ఎక్కడికి వెళ్ళాలో అనే సంగతులు తెలియజెప్పిస్తున్నాడండి. వాళ్ళు ఎవరో కదండి, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూడండి త్వరగా. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని అందరూ చూడాలని ప్రభు పెట్ట మనవి. ఆయనను మృగములను విచారించుము. మృగాల గురించి తెలుసుకోండి అంటున్నాడు. అంటే మన జీవిత పరమార్థం తెలుసుకోవడానికి మనం ఎవరిని తెలుసుకోవాలంట? మృగాల. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగాలు బోధిస్తాయా? మనం ఎలా బ్రతకాలో మృగాలు చెప్తాయా? తెలియజేస్తాయా? వాటికి నోరు ఉందా?
నీలాగా నాలాగా బుద్ధి ఉందా? నీలాగా నాలాగా జ్ఞానం ఉందా? చెప్పండి. నీకు నాకున్నంత జ్ఞానం జంతువులకు లేదండి. నీకు నాకున్నంత జ్ఞానం జంతువులకు లేదని ఇదే యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 35:11. భూజంతువుల కంటే మనకెక్కువ బుద్ధి నేర్పుచ్చు. భూజంతువుల కంటే మనకెక్కువ బుద్ధి, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం. చూసావా? భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి. ఏమండి, మనకు బుద్ధి ఎక్కువ ఇస్తే ఆటిని చూసి నేర్చుకోమంటున్నాడండి దేవుడు. ఆటిని చూసి నేర్చుకునేంత స్థితికి మనిషి ఏం చేశాడు? దిగజారిపోయాడు. నిజమే కదా? ఈరోజు భూజంతువులను చూసి నేర్చుకోమంటున్నాడు. ఎలాగో తెలుసా? ఉదాహరణకు ఒక జంతువు గురించి చెప్తాను. కుక్క ఉందండి. ఒక కుక్క ఉందండి. కుక్క బతికిందండి. కుక్క జీవితం ఏందండి? నీ గిన్నెలో ఏదన్నా మిగిలితే తిని బతకాలి, అంతే కదా? నీ దగ్గర ఏదన్నా మిగిలిపోతే తిని బతికేది అది. నిజమండి. నీ దగ్గర తినేది కూడా ఏం తిండి అనుకుంటున్నావు? నువ్వేమన్నా మంచి ముక్కలు అనగా మాంసం, మంచి అన్నం, కలర్ రైస్ ఏమన్నా కలిపి ఒకటి ఏమన్నా పెడతావా? పెట్టవు. ఏమండి, ఆదివారం వచ్చిందనుకోండి, దాని బతుకు పరమార్థం చెప్తున్నాను మీకు. ఆదివారం వస్తే కేజీలో 2 కేజీలు మాంసం తెచ్చుకుంటాం, వండుకుంటాం. తినేటప్పుడు ఎముకలు కూడా వస్తాయి, రావా? ఆ ఎముకలు వచ్చినప్పుడు ఆ ఎముక కదని పక్కన పెడతామా? ఎముకను పక్కన పెట్టాం, పట 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 గుర్తూ ఉంటాం. అది నలగలేదు కదా, పక్కన పెడతాం అనుకోడు. కొంచెం పోరాటం చేస్తాడు. అంతా ఈ పక్కకి ఆ పక్కకి ముందుకు ఎనికి లాగుతూ ఉంటాడు. ఏమండి, ఎవరన్నా గుండు పొడుచుకునే వాళ్ళు ఉంటారు కదా, అటు కొడతాడు ఎమకను బాగా. దానిపైన కొంచెం కూడా కన్ను ఉంటుంది, మాంసం ఉంటుంది. కన్న ఉండని చూడండి, గుండు కొట్టినట్టే ఎమకను. అది నలిగిందే మింగుతాడు. పట 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 నలిగిపోయిందే మింగుతాడు. నలగలేదనుకో దాంతో పోరాటం. ఒక ఆయన తింటా ఉంటే, ఎమకను తింటా ఉంటే తన ఎంగిలంతా జొల్లంతా కారుతుంది. ఇట్లా ఆ జొల్లు కూడా కారే తెలియడంలో మైమర్చిపోయినాడు ముక్కట్లో ఉండేదానికి. అలా అలా ఏమండి, అలా ఇంక నలకపోతే ఎందుకు ఉరికే తింటా అని చెప్పి ఏమంటే అప్పుడు పక్కన పెడతాడు. అలా ముక్కలన్నీ కూడా అనగా ఎముకలన్నీ కూడా ఆ పంటి కింద నలగకపోతే పక్కన పెడతాడు. అలా పక్కన పెట్టిన ఎముకలన్నింటినీ ఇంటి ఆవిడ అందరూ తిన్న తర్వాత తీసుకొని పోతుంది. ఎవరికి ఏరియానికి? కుక్కకు. అలా బయటకు వచ్చి ఇంట్లో నుంచి రాజు ఉంటుంది. ఎవరిని? కుక్కను. కుక్క రాజా? ఎవరు మా రాజు? దేవుణ్ణి భూప్రపంచంలో రాజుగా పెట్టింది ఎవరిని చెప్పండి? రాజుగా పెట్టింది నిన్న కుక్కనా? ఎవరినండి? యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాయో తెలుసా? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు. ప్రథముడు అంటే రాజు అని అర్థం. మన దేశానికి ప్రథముడు ఎవరండి తెలుసా మీకు? రాష్ట్రపతి. రాష్ట్రపతి అంటే ప్రథముడు. రాష్ట్రానికి ప్రథముడు ఎవరో తెలుసా? గవర్నర్. చదువుకున్నారు కదా, మీకు తెలుసు కదా. రాజు మొదటి పౌరుడు, ప్రధానుడు ఎవరో తెలుసా? రాజు. మొట్టమొదటి వాడు రాజు. ఈ భూ ప్రపంచంలో ప్రధానుడు ఎవరో తెలుసా? నువ్వే రాజువి. నువ్వు రాజువి. నిన్ను రాజుగా పెట్టాడు దేవుడు. నిజమండి, నిన్ను రాజుగా పెట్టాడు దేవుడు. పేతురు రాసినటువంటి పత్రికలో ఉంటది. మనమంతా ఎవరో తెలుసా? 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం.
అయితే మీరు చీకటిలో నుండి మనమందరం అంతా ఎవరు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగు అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చాడు మన వాళ్ళందరినీ. మనుషులందరినీ రాజుల్లో పెట్టాడు. ఏమండి, వాళ్ళకి అర్థం కాలేదు కనుక మనము తీసుకొచ్చాడు స్పెషల్గా. ఎక్కడికి? ఆశ్చర్యకరమైన అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి. యేసుక్రీస్తు వారు అంటే ఎవరు తెలుసా మీకు? ఈ లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగు. ఏ వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగులోకి వచ్చిన వాడు ఎంత మాత్రం చీకటిలో ఉండడు. అలాంటి వెలుగైంది. అలాంటి వెలుగండి, నిజంగా అండి. అలాంటి వెలుగులోకి వచ్చిన తర్వాత నా బ్రతుకు వెలిగిందండి. ఒక వెలుగు. నిజంగా అండి, ఆయన గురించి చెప్పుకునేదానికి నేను చాలా ఇష్టపడతానండి. ఎందుకంటే నా బ్రతుకు మంచిది కదండి. ఒకప్పుడు నా బ్రతుకు మంచిది కాదు, నా జీవితం మంచిది కాదు. కోటయ్య గారు విన్నారనుకుంటాను నా సాక్ష్యాన్ని కొంచెంగా. నా పేరు మల్లికార్జున రాజు. ఏమండి, మేము క్రైస్తవులం కాదండి, మేము హైందవులం అండి. క్రైస్తవులు అంటే మాకు తెలియదండి. క్రైస్తవం అంటే నాకు పడదండి, పట్టుకొని కొడతానండి. యేసు ప్రభువుని నమ్ముకొని నన్ను వచ్చాడంటే పట్ట 4 ఏళ్ళు కొట్టి పంపించానండి. ఏరా మేము నమ్ముకోండి దేవుడునా, మా దేవుడు కదా, ఏదో దేవుడు అన్నప్పుడు వచ్చినాడు పోరా అని చెప్పి ఎలా అంటే అలా మాట్లాడేవాడినండి. అలా బ్రతికిన వాడిని. ఏమండి, నా ప్రొఫెషనల్ ఏమండి స్మగ్లర్గా పనిచేసేవాడిని అండి నేను. స్మగ్లర్ అంటే తెలుసా మీకు? ఒక 2 ఏళ్ల కిందట ఒక సినిమా వచ్చింది, దాని పేరేం పేరు తెలుసా? పుష్ప అంట. అందరూ బాగా చూసినట్టున్నారు సినిమా. స్మగ్లర్ అంటేనే పుష్ప అంటున్నారు. దాంట్లో ఒక డైలాగ్ ఉంది, అబ్బా మళ్ళీ అది కూడా చెప్తాను, తగ్గేదే లేదంట. స్మగ్లర్ ఆడు డూపు, నేను రియల్. దేవుని పిల్లలారా, ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే చంపాలా లేకపోతే చావాలా, చావడమా చంపడమా అనే బ్రతికే బ్రతుకది. చంపకపోతే మనం బతకలేము, మనం బతికితే అవతలోడు బతకలేడు. అందుకే వాడు నన్నన్నా చంపాలా, నేను వాడినన్నా చంపాలి. ఇదే చంపుకోవడమే. సరుకు చెన్నై పోవాలంటే చంపాలా. లోడ్ ఎత్తారంటారు, విన్నారా? లోడ్ ఎత్తి చెన్నై పోవాలంటే అవతలోడు ఏం చేయాలా? చంపాలా. పంచుతాం, ఇవ్వాల్సిన వాడికి ఇస్తాం. మళ్ళా మధ్యలో కొందరు వస్తారు సడన్గా. చంపకపోతే ఆడికి చేరుకోలేము, ఆడికి చేరుకోలేకపోతే మేము తెస్తాం. చంపాలా సావాలా? చెప్పండి, చంపాలా సావాలా? చంపాలా. అది బ్రతుకు. ఇలాంటి బ్రతుకు బతికి, ఇలాంటి జీవితాన్ని జీవించి చావు బ్రతుకుల మధ్య బిక్కుమంటుకో నా బ్రతుకును బుగ్గిపాలు చేస్తున్నాను. చివరికి సంపాదించిన డబ్బంతా ఎటొచ్చిందో అటు వెళ్ళిపోయింది. నా కొడుకు బాగలేకుండా వచ్చింది. చిన్నప్పుడే చూపు పోయింది. 2.5-3 సంవత్సరాలప్పుడు చూపు పోయింది. అలా చూపు పోవడమే కాకుండా నవరంధ్రాల నుంచి రక్తం కారిపోతూ ఉంది. చెమట బదులు వాడికి రక్తం వచ్చేసింది. రోజుకు 1.5 లక్ష రూపాయలు సిఎంసి హాస్పిటల్లో కడితే గానీ వాడిని పెట్టుకునే పరిస్థితి. రాయవేలూరు తమిళనాడులో ఉంది సిఎంసి హాస్పిటల్. ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారు నా బిడ్డను. డబ్బులు అయిపోయి చివరికి టికెట్ కూడా తీసుకోలేని బ్రతుకొచ్చింది. రైల్లో బాత్రూమ్ దగ్గర కూర్చొని పోయాను. టీసీ వచ్చి నానా మాటలు మాట్లాడేవాడు. ఒకడైతే ఒకసారి కాలు ఎత్తాడు. బ్రతుకు బాగలేదు, జీవితం సరిలేదు, తట్టుకోలేక శ్రమలకు మనశ్శాంతి లేక చచ్చిపోదాం అని రైలు కిందికి పోయాను. తలకాయ పెట్టేశాను.
రైలు వచ్చింటే చచ్చిపోయిండేవాడిని. రైలు రాలేదు, ఒక సైకిల్ వచ్చింది. ఆ సైకిల్లో ఒక మైక్ వచ్చింది. ఆ మైక్ పట్టుకొని ఒక మనిషి వచ్చాడు, కోట ఇలాంటి ఆయన. ఆ మైకులు ఏమి మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ మైకులు ఏం స్వరం వస్తుందో తెలుసా? భారము మోసుకొస్తున్న సమస్త జిల్లాగా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి అనగానే నాకేదో ఒక విశ్రాంతి మాట వినపడగానే, విశ్రాంతి అనే మాట వినపడగానే విశ్రాంతి అని అలా ట్రాక్ మీద నుంచి లేచాను. అలా సైకిల్ దగ్గరికి వెళ్ళాను. అయ్యా విశ్రాంతి ఎక్కడే అన్నాడు. చర్చిలు అన్నాడు. నోరు మూసుకోంబో, ఎప్పుడు చూసినా మీరు ఏందేందో యేసుప్రభుని నమ్ముకోండి, అది నమ్ముకోండి, ఇది నమ్ముకోండి, అవన్నీ చెప్తూ ఉంటారు. విశ్రాంతి అంటది ఆ చర్చిలో. లేదు సార్, ఆ యేసుప్రభు ఉన్నాడు సార్, మీరు రండి సార్. లేదు పోయా, మీరంతా ఏదో మతాల గురించి చెప్తూ ఉంటారు, మత పిచ్చి మీకు. లేదు సార్, మీరు ఒక్కసారి రండి సార్. మీరేదో ఆవేదనతో అల్లాడిపోతున్నారు, మనశ్శాంతి లేక ఇదో మీరు మండిపోతున్నారు. ప్లీజ్ సార్ అని బాగుపడుతున్నాడు. నా మనసు కూడా ఎందుకో క్రైస్తవులు అంటే సరిపోదు కదా, ఆ దేవుడు అంటే యేసుప్రభు అంటే సరిపోదు కదా. ఎందుకో నా మనసు ప్రేరేపించింది, నా హృదయం ప్రేరేపించింది. వెళ్ళు, ఒకసారి చూడు, ఒకసారి చూడు, వెళ్ళు అని అంటుంటే సరే. అతను అడుగుతున్నాడు కదా, ఇక్కడికి రండి సార్, మనశ్శాంతి ఉంటుందని. లేకపోయిందిలే, మళ్ళా వచ్చి రైలు కింద తలకాయ పెడదాం అనుకుని వెళ్ళిపోయాను. అలా చర్చిలోకి వెళ్ళానండి. అలా చర్చిలోకి వెళ్ళింది నేను ఇలా మైక్ ముందరికి నిలబడి యేసు ప్రభు గురించి చెప్తున్నానండి. ఎలా ఉందండి యేసు ప్రభు వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాడండి. షడ్రక్ రాజు, ఇప్పుడు షడ్రక్ రాజు, ఒకప్పుడు మల్లికార్జున రాజు, అది డూపు రాజు, అది మతానికి కులానికి రాజు. ఒక కులంలో రాజు నేను, కులానికి రాజు. కులానికి రాజు ఎవడికి కావాలి? కులానికి రాజు ఎవడికి కావాలి? ఈరోజు రాజునండి. ఏ రాజును? యేసును కలిగిన, వాక్యాన్ని కలిగిన రాజును. వాక్యానికి మించింది లేదు. ఆ వాక్యాన్ని కలిగిన వాడికి మించిన వాడు ఇంకొకరు లేడు. వాడు రాజు, వాడండి రాజు. ఈ ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించేవాడు ఎవరో తెలుసా? క్రైస్తవుడు. వాడికే తెలుసు ఈ ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించడం అంటే ఏంటో. వాడికే తెలుసు ప్రతి మనిషి మనసును మార్చే విధానం ఏంటో తెలుసు. వాడికి తెలుసు, ఇంకెవరికి తెలీదు. తెలిస్తే చచ్చే నన్ను బతికించిన యేసులా బతికుండేవాడు. తెలియదు కనుకనే, ఒక మనిషిని ఎలా మార్చాలో తెలియదు కనుకనే హైదరాబాద్లో 4 పిల్లల్ని ఏం చేశారు? ఎన్కౌంటర్ చేశారు. ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని ఏం చేశారు? చెరిపి హత్య చేశారు. అంటే అత్యాచారం చేసి తర్వాత ఏం చేశారు? హత్య చేసి చంపేశారు. చంపేసి ఏం చేశారు? కాల్చి చంపేశారు. నా యేసు నన్ను కాల్చాడా? నన్ను చంపాడా? బతికించాడా? ఒక స్మగ్లర్ని బతికించాడు. హత్యలు చేసిన వాడిని చెప్పకూడదు, ఇంకా చాలా చేశాను. మరి వీళ్ళు చంపారు, ఆయన చంపలేదే. ఆయనకు మార్చడం అంటే ఏంటో తెలుసు. ఏం మార్చడం? మతం కాదు, క్రైస్తవం మతం కాదు, కులం కాదు, మార్గం. మనసును మార్చేవాడైనా మనిషిని మార్చేవాడు కాదు. ఎవరిని మార్చేవాడు? మనిషిని మార్చేవాడు. మతాలను కులాలను మార్చేవాడు కదా. తెలియక పాపం చాలా మంది మత పిచ్చోళ్ళు పెట్టలేకపోతున్నారు. మేము కూడా వాళ్ళని ఏం చేస్తున్నాం అంటే క్షమిస్తున్నాం. తండ్రి వీరేమి చేస్తున్నారో తెలియదు తండ్రి, క్షమించండి పాపం. ఎందుకంటే నేను ఒకప్పుడు తెలియక అలాంటి పనులు చేశాను, కరుణింపబడ్డాను.
కటాక్షింపబడ్డాను. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు కటాక్షింపబడతారు, కటాక్షింపబడతారులే తండ్రి, వాళ్ళు క్షమించినైనా, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఆయుష్నైనా. ప్రార్థన చేసేవాళ్ళం, రాజులం, యాజక సమూహం. రాజు అంటే ఏంది? ఇతను ప్రేమించేవాడు, ఇతను సన్మార్గంలో నడిపించేవాడు. అదండి నెంబర్ 1 క్రైస్తవుడు రాజు. నువ్వు రాజు అండి, ఒక్కొక్కరు రాజు అని పేరు పెడతావా? రాజు అని వచ్చాయండి, జొల్లు ఎముకలన్నీ తీసుకోండి, ఆ ఎంగిలి ఎముకలన్నీ తీసుకోండి. ఆ రాజుకి వచ్చాది. ఏ రాజుకో? కుక్క రాజుకో. ఆ కుక్కకి ఇస్తే ఆ కుక్క నిజంగా అండి, ఏందిరా ఈ బతుకు, ఏందిరా ఈ జీవితం, ఏ రోజైనా 2 మంచి ముక్కలేసి, ఇంత పులుసు, మేము పులుసు అంటాం, మీరేందో అంటారు షారు, మా పక్క షారు అంటే వేరేది, చింతపండు మిరియాలు ఎన్ని వేసి షారు చేస్తారు. ఒకరోజు ఒక ఇంటికి భోజనం పోయిన అలవలపాడు, ఆమె కూర వేసింది, మాంసం కూర వేసింది, వేసింటే షారు వేసాను అంటాను. వాడెవడో మజ్జిగ వేసాను అన్నట్టు, ఆ కూర వేసింటే షారు వేసానా, షారు వేసాను. ఈ కూరతో తిన్నే కదా షారు వేసేది అంటే, మేము కూరతో తిన్న తర్వాత చారు వేసుకుని తింటాం, చారు వేసుకొని తిన్న తర్వాత మజ్జిగ వేసుకొని తింటాం, అంటే పెరుగు వేసుకొని తింటాం, అంతేనా సార్? కానీ కూర వేసింటే షారు వేసేదా తిన్నే మా ఇంతలోకి షారు అంటున్నామని చెప్పి అంటే, అడిగా సార్ అయిపోయింది సార్ షారు అడింది. షారు అయిపోయింది మా నాన్న, అదో సార్ అయిపోయింది అనింది. ఓహో పులుసా, ఓకే. అంటే దేవుని పిల్లలరా, ఆ కుక్క అనుకుంటుంది ఇంత అదే చారో పులుసు ఇంత వేసి 4 ముక్కలు వేసి అంత అన్నం పెడితే సొమ్మేమని అరిగిపోతుంది. బీరు ఏమండి, మరలా ఇంటికి ఏం చేస్తుంది అది? కాపలా. మనం ఎవరైనా ఒక కాపలా పెట్టుకుని వాచ్మెన్కి ఎంత జీతం? 1000 రూపాయలు ఇవ్వాల. మరలా వాడు మంచోడా? మనం ఎక్కడికైనా ఊర్లకు పోతే వాడే దొంగకు ఫోన్ చేసి చెప్తాడు, రే ఇల్లు ఖాళీ ఏంటంటే మళ్ళీ గమ్మ ఉంటాడు, ఏం తెలియనట్టు. ఎందుకు? వాడేదైనా కొట్టేసి వీడి కమిషన్ తెలుసా మీకు? ఏంది జాగ్రత్త. కుక్కనైనా పెట్టుకోండి ఇంట్లో, మనిషి ఇంట్లో ఏమంటే కుక్కను పెట్టినా భయం లేదండి, మనిషిని పెడితే భయం. అక్కడక్కడ అంటూ ఉంటాం. ఊరికి పోయినా మన మనసు అంతా ఇంట్లో వాడు ఏం చేస్తాడేమో. నిజమేనా? అదే కుక్కను పెట్టు, హాయిగా గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు. దేవుని పిల్లలారా అంత నీతిగా, నిజాయితీగా, విశ్వాసంగా నీ ఇంటి ముందర పడి ఉంటుంది. ఎవరు? కుక్క. కుక్క విశ్వాసం అండి. విశ్వాసం అంటే ఎవరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి, విశ్వాసం అంటే ఎవరు? అంటే బైబిల్ పట్టుకుని పోయేటంతా మారిపోయిందంటుంది. కుక్క ఏమిటి? విశ్వాసం ఎవరంటే అయ్యగారు చెప్పేశాడు, పాస్టర్ గారు ఏమని? కుక్కని. అంటే ఇప్పుడు బైబిల్ చేతలు పట్టుకుని వాళ్ళంతా ఎవరు? విశ్వాసులేనా? విశ్వాసులేనా? లేదండి బాబు. విశ్వాసులు ఎవరంటే కుక్కలు. అంత మారిపోయింది. కుక్కలు విశ్వాసులు అయిపోయినాయి, మనుషులు కుక్కలు అయితే బాగుండు. దేవుని పిల్లలారా ఏం ఆలోచించదండి అది. ఇంత చక్కగా విశ్వాసంగా ఇల్లింటి ముందు పడున్నాను కదా, ఏం ఇలా సొమ్మేమని అరిగిపోతుంది? నాకు ఇంత పెట్టొచ్చు కదా. రోజు ఎంగిలెమ్మకలు, అది పాసిపోయిన అన్నం, పనికిమాలిన అన్నం అంతా పెట్టి నా పానం పోయేటట్టుండదే ఇదంతా తింటా ఉంటే. ఛీ, రోజు ఏంది ఎంగిలి తిండి, ఎంగిలి బతుకు. చద్దామని చెప్పి ఎప్పుడన్నా పరిగెత్తమని ఊరు పెట్టుండే బాయిలో దూకి సచ్చినట్టుగా ఎడన్నా న్యూస్ వచ్చిందమ్మా? బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే కుక్క బాయిలో దూకి ఆత్మహత్య అని ఎక్కడన్నా వచ్చింది? బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే ఒక పంది తన పిల్లలతో కలిసి ఊరేసుకొని వచ్చింది. ఫ్లాష్ న్యూస్ అని ఎక్కడన్నా వచ్చింది? ఎప్పుడన్నా వచ్చింది? పంది బతుకేంది, కుక్క బతుకేంది, అవి చావలేదే. అవి చావంది. మనిషి ప్రతిరోజు చస్తున్నాడండి, తెలుసా మీకు? ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఈ రోజు ఆత్మహత్య లేదు, ఏం సార్? ఈ రోజు ఆత్మహత్య.
ప్రతిరోజు ప్రతిరోజు ఆత్మహత్యలే. ఎందుకు చచ్చిపోతున్నావు? నీకేమన్నా ఇంగిలి ఎమ్మకలు వేసాడా పై నుంచి తినరా అని? ఏమండి పాసిపోయిన అన్నం వేసాడా? పాసిపోయిన కూరగాయలు వేసాడా? పాసిపోయిన ఆకుకూరలు వేసాడా? పాసిపోయిన మాంసం అని చెప్పు. ఫ్రెష్ కదా ఆకుకూరలు, ఆకుకూరలు ఫ్రెష్, ఆకుకూరలు ఫ్రెష్ అండి. ఎన్ని ఆకుకూరలు? గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర. వంటలు అన్న చేస్తా అన్నట్టున్నాడు. వీళ్ళు ఎవరు చెప్పారు? ఎన్నా కూరలమ్మా? ఎన్నా కూరలు సార్? 1, 2, 3 ఏనమ్మా? చెబితే చెప్పలేనన్ని. ఈ రాత్రి కాలం కాదు, రేపు రాత్రి కాలం కాదు, సరిపోదు మీకు అన్ని ఆకుకూరలు, కాయగూరలు, బెండకాయ, దొండకాయ, ఏం సార్, కాకరకాయ, వంకాయ, ఏం సార్, పొట్టకాయ, పొట్టకాయ, ఇంకా మునక్కాయ. అంత మొక్కలే చెప్తా. గురైనా ఎక్కువ. సొరకాయ, కీరకాయ, దోసకాయ, ఆదివారం అయితే తలకాయ. ఎన్ని కాయలండి? ఆకుకూరలు తినలేదు ఎక్కువగా అని చెప్పి కాయగూరలు, రోజు కాయగూరలు తినలేదని చెప్పి ఆదివారం అయితే తలకాయ. రకానికి ఒక తలకాయ, ఒకటి ఈ కాయ. ఒకరికి ఎంత తలకాయ చాలు, ఇంకొకటికి ఆ తలకాయ సరిపోతుంది, ఇంత ఉండాల. ఇంకొకటికి అది సరిపోతుంది, ఇంత ఉండాల. గోతానికి వేసుకొచ్చున్నాడు ఒకడు. ఏంద్రా బాబు తలకాయ అదే అంతలా ఉంది. మాకు ఇదే తిన అంటే ఎవడు ఏం తింటాడో ఫ్రెష్ అండి బాబు. చూడండి బయట మేము మటన్ కొట్టు మస్తాను ఇట్లా ఏడాడుతూ ఉంటుంది తోడా మేడ. ఫ్రెష్ ఫ్రెష్ అండి. ఫ్రెష్గా తిని దేవుని కోసం ఫ్రెష్గా బ్రతకాల్సి నీవు ఆత్మహత్య చేసుకుంటావా? కుక్క చేసుకోవాలి ఆత్మహత్య. నువ్వెందుకు చేసుకున్నావు? నువ్వెందుకు చచ్చిపోయావు? బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అందుకే మృగములను విచారించి మాకు నీకు దాన్ని బతుకు సరిగ్గా లేకపోయినా నేను బతకాలా? ఏ తిండి వేసినా, పాచిపోయిన అన్నం వేసినా అది తిని ప్రభు ప్రజల కోసం నేను బ్రతకాల, అందుకు నేను పుట్టానని చెప్పి నువ్వు కొట్టినా నువ్వు తిట్టినా కాయ్ అంటూ ఉంటావు. ఏమన్నా ఇంటికి వస్తాను ఏమంటావు? కుక్క ఎంత తిట్టు, పనికి మళ్ళీ కుక్క. మీరేనా మా బూతులు తిట్టారు పల్లెలు, అయినా కూడా ఎంత తిట్టే ఎలా ఉంటుంది? అదే నిన్ను తిట్టు కుక్కను కానీ అప్పుడప్పుడు కొంతమంది ఇంట్లోకి పోయినప్పుడు కుక్క మీద చుట్టూ పెట్టే చె ఈ కుక్కని ఎంత తిట్టే వచ్చానే ఉండదు అంటారు. అంటే ఎవరిని? మనుషులను. అది వాళ్ళకి అర్థమైంది అనుకో, ఇలా మొహంలో చూడకూడదు అనుకుంటారు కదా, అనుకుంటారు. అదే కుక్క అనుకుంటానే నువ్వు తిట్టినా కొట్టినా నేను కాల్చి పెట్టుకుంటాను. నా దేవుడు నాకు అలా చెప్పాడు, వీళ్ళ కోసం అని బ్రతకమని చెప్పాడు, వీళ్ళకు వాచ్మెన్లో ఉండమన్నాడు. బతుకున్న రోజులు వీళ్ళకి నమ్మకంగా బ్రతకాల. మృగములను విచారించి మాకు నీకు బోధించును. నిజమండి. ఆకాశ పక్షులను విచారించి మాకు నీకు తెలియజేయను. ఆకాశ పక్షులను విచారించి మాకు నీకు తెలియజేయను. నిజమండి. ఆకాశ పక్షులు అంట నీకు తెలియజేస్తాయంట. ఆ పక్షిది ఒక వీడియో ఉంది, నేను ఉందే పక్షిది వీడియో. సారస్ పక్షి ఒక పక్షి అండి. ఎంత కృతజ్ఞత అండి బాబు, ఎంత కృతజ్ఞత అండి. ఎక్కడంటే అది ఉంది, అది వీడియో ఉంది. సారస్ పక్షి. శ్యామ్ నెంబర్ ఉందా నీకు? శ్యామ్ నెంబర్ ఎవరి దగ్గర ఉందా? శ్యామ్ నా కొడుకుది. ఏమండి నీకు వెంటనే శ్యామ్ చెప్పేస్తారు చూడండి. 8333 ఉంటుంది నెంబర్. దేవుని పిల్లలరా, సారస్ పక్షి అని ఒక పక్షి అండి. ఆ పక్షి పెద్దదండి, రాత్రుల్లో వెళ్తూ ఉంటుంది. పాపం యాక్సిడెంట్ కింద పడిపోయింది. ఒక యజమాని పొలంలో పడిపోయింది. కొంచెం కాళ్ళు అవి విరిగిపోయాయి, కొంచెం దెబ్బలు తగిలాయి. యజమాని ఉదయాన్నే వెళ్ళిపోయాడు పొలంలోకి. వెళ్ళగానే పక్షి కనపడింది. దెబ్బలంతా తగిలి రక్తంతో ఉండదు.
చూసి ఆ పక్షిని తీసుకొచ్చి చక్కగా ఆ సారస్ పక్షి అని చెప్పు, ఆ పక్షి గాయాలన్నీ ఉంటే ఆ గాయాలన్నీ కూడా కడిగి దాన్ని హాస్పిటల్ తీసుకొని పోయి చక్కగా దాన్ని బాగు చేస్తాడు. కొన్ని విత్తనాలు, గింజలు, నీళ్లు పోసి చక్కగా పెంచుతాడు. ఉత్తరప్రదేశ్ సారస్ పక్షి అని చెప్పు. దేవుని పిల్లలారా, అలా పెంచి అలా హాస్పిటల్ తీసుకుపోయి దాన్ని బాగు చేస్తాడు. ఒక 2 నెలలకు చక్కగా తయారైపోతుంది. చక్కగా తయారైన తర్వాత అతను ఏం చేస్తాడు తెలుసా? బాగా వినండి. అతను మరలా తీసుకుని పోయి ఎక్కడ పడిపోయింది అక్కడ వదిలిపెడతాడు. వదిలిపెట్టి వచ్చేస్తూ ఉంటే ఆ పక్షి కూడా ఆయన అమ్మిడితే ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది. అలా ఇంటికి వచ్చిన తర్వాత ఆ బైక్ అక్కడ నిలబెట్టిన తర్వాత అలా దిగగానే ఆ బైక్ మీదకి వచ్చి అలా వాలిపోయింది. చూస్తే ఇతను వదిలిపెట్టిన పక్షి మళ్ళా వచ్చింది. అదేంటి, దీన్ని అక్కడ వదిలేదు కదా, మళ్ళా ఎందుకు వచ్చింది అని మరలా తీసుకొని మరలా పోతాడు. ఎక్కడికి అనుకుంటున్నారు? అదే పొలం దగ్గర అక్కడ వదిలిపెడతాడు. మరలా ఏం చేస్తారు తెలుసా? మరలా వస్తానే ఉంటది. అలా బైకు అలా నడుపుకుంటూ వస్తుంటే ఈ మిర్రర్స్ లో అద్దాలలో కనపడతా ఉంటుంది, వస్తూ ఉంటది. ఏంటండి అది? ఇంక వదిలిపెట్టదండి అది. అతను కూడా తను వదిలిపెట్టాడండి. ఇంకా అతనితో ఉండిపోతుందండి. అతనే తన జీవితం అనుకుంటుందండి, అతనే తన బ్రతుకు అనుకుంటుందండి. ఏం వేసాడమ్మా? 2 గింజలు అని నీళ్ళు. ఇన్ని గింజలు వేసిన దానికి అంత కృతజ్ఞత అండి. నాకు గింజలు వేసి పెంచాడే. అలాంటి మహానుభావుడు వదలకూడదు. వదలకూడదండి. మనం వదిలిపెడుతున్నామండి. వదలకూడదండి. గింజలండి వేసింది దేవుడు. మనకేం వేసాడు? ఇప్పుడే చెప్పాను. ఎన్ని రకాల ఆకుకూరలు, ఎన్ని రకాల కాయకూరలు, ఎన్ని రకాల తలకాయలు, మాంసాలు, ఎన్ని, 1, 2, ఎన్ని? అంతకంటే గొప్ప చెప్పమంటారా మన కొరకు ఇచ్చింది? తన కుమారుడైన యేసుక్రీస్తు వారినండి. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి చెప్పండి? పాపం కోసం ఏమిచ్చి రుణం తీర్చుకోమంటారు? పాపాలు ఎలా పోతాయి? రోగాలు పోతాయి. పాపాలు పోవు. రోగం సచ్చైనా పోగొట్టుకోవచ్చు. పాపము సచ్చినా పోగొట్టుకోలేము. చాలా మంది తెలియక పాస్టర్ల దగ్గరికి, అయ్యగారుల దగ్గరికి, అయ్యా మాకు రోగం పోగొట్టండి అని వస్తున్నారు. కానీ పాపం పోగొట్టడానికి ప్రార్థన చేయ్యా, నాలో పాపం పోగొట్టడానికి ప్రార్థన చేయ్యా అని వస్తున్నారా? కిటకిట అంటుంది నా మొక్కలో. ప్రార్థన అయిపోతాను వచ్చారు ఎవరొకరు. కిటకిట అంటుంది. లోపల పాపం పట్టపట్ట అండవులే, అది కనపడటంలే. కిటకిట నడుము నొప్పి కానీ నేను ఒక వచ్చి నొప్పి కానీ నేను ఒక ఇది నొప్పి కానీ అంత నొప్పులే. మరి పాపం అనే నొప్పి. ఈ నొప్పి పోకపోయినా పర్వాలేదు, సచ్చైనా పోగొట్టుకోవచ్చు. పాపం అనే నొప్పి. దానికోసం వచ్చినారా? దాని గురించి ఆలోచిస్తున్నారా? దాని గురించి ఆలోచనే లేదండి. 4 రోజులు బ్రతుకు గురించి ఆలోచన. దానికోసం ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు వారు? దానికోసం ఏమన్నాడు తెలుసా? 1 కొరింథీ 15:19 చూడండి త్వరగా. 1 కొరింథీ 15:19. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అన్నాడు. చూసారా? ఈ లోకంలో 4 రోజులు బ్రతుకు కోసం ప్రభు దగ్గరికి వస్తే ఆడికంటే దౌర్భాగ్యం కూడా చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకుందండి. చచ్చిపోయిన తర్వాత మరో జీవితం ఉందండి. దానికోసం రావాలండి. నేను దానికోసం వచ్చానండి. ఈ లోకంలో ఒకళ్ళు బ్రతకాలనుకుంటే కోట్లు సంపాదిస్తానండి. కోట్లు ఎవడుకోవాలి? చస్తే ఏమన్నా తీసుకొని పోతానా? మనిషికి కావాల్సిందంత కూడు గుట్ట అంటే చాలు. ఎందుకండి? ఆలోచించడం లేదండి. మనిషి పాపాన్ని పోగొట్టుకోవాలని ఆలోచన లేదు. 4 రోజులు బ్రతుకు మీద అవి లేవే, ఇవి లేవే, అది లేదే, ఇది లేదే. నిజమండి. ఒక ఆయన పాస్టర్కి మెయిల్ పెట్టాడంట, మెసేజ్ పెట్టాడంట. దేనికోసం అనుకుంటున్నారు? అయ్యా
తలంతా కూడా పట్టలు ఎత్తేసి వచ్చేసింది. తనలో ఎంటికలు తగ్గిపోయి ప్రార్థన చేయ. ఎంటికలు తగ్గిపోయా. ఏం ఎంటికలు తగ్గిపోతే పరలోకం పోయేదానికి అవకాశం లేదు. పాస్టర్ గారు తగ్గిపోయి, నాకు తగ్గిపోయి, ఈయన అందరికి తగ్గిపోయి. మేము దేనికోసం ప్రయత్నం పడుతున్నాం? మేము దేనికోసం ఆలోచిస్తున్నాం? పాస్టర్ గారు ఏమన్నా ప్రజలకి ఏం ఇబ్బంది లేదు సార్, మీరు వాక్యం చెప్పండి, మాకు వాక్యం కావాలా? పాస్టర్ గారు వస్తానే, వాక్యం కావాలా? ఎంటికలు కావాలా? పప్పు కావాలా? ఉప్పు కావాలా? మేలు పెట్టాడు. ఆ పాస్టర్ చూడండి, నేను పలానా రోజు వాక్యం చెప్పేదానికి వస్తాను టీవీలో, ఆ రోజు నీకేడ ఇంటికి లేదో ఆడ పెట్టుకో చెయ్యన్నాడంట. నిజమండి, నేను చెప్పేది అబద్ధమేం కాదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఈయనకు పలానా చోట ఇంటికి తక్కువ ఆడ పెట్టుకోనైనా నేను ప్రార్థన చేస్తాను, తర్వాత నీకు ఇంటికి వచ్చే అన్నాడంట. ప్రార్థన చేశాడు, ప్రభు ఇతనికి అక్కడ బొచ్చు వచ్చుడుగాక అన్నాడంట. ఆయన పేరు బొచ్చులో పాస్టర్. నిజమే, నేను చెప్పాను, నేను లేని చెప్పడం లేదు. దేనికోసం ప్రార్థన? బొచ్చు కోసం. ఏమండి, పరలోకం కోసం కదా ప్రార్థన. చచ్చిపోతే మరో లోకం పోవాలని ఆలోచన లేదా? చస్తే మరో బ్రతుకు లేదా? చస్తే మరో జీవితం లేదా? రావా దేవుని దగ్గరికి? రావాలా? ఆయన పాదములో యుద్ధ పడిపోవాలా? ఒక ధనవంతుడు ఒక ఏలం పాట పాడుతున్నారు. ఒక ఏలం పాట పాడుతూ ఉంటే ఒక దాసుడు అమ్మబడతా ఉన్నాడు. ఆ దాసుడికి 5,000 నుంచి ప్రారంభమైంది పాట. కొన్ని సంవత్సరాల క్రితం 5,000 నుంచి ప్రారంభమైంది పాట. 5,000 అనగానే ఒకడు, వీడికి దాసుడికి చెమటలు పట్టిపోతున్నాయి. ఇంకొకడు 10,000 అన్నాడు. ఏమండి, భయపడిపోతున్నాడు. 20,000, 30,000. ఎందుకంటే ముందున్నవాడు ఏమి ఇవ్వకుండానే భయంకరంగా శ్రమ పెట్టాడు, కష్టపెట్టాడు, బాధ పెట్టాడు. ఇంత డబ్బులు ఇస్తున్నారంటే వీళ్ళు నన్ను ఏం చేస్తారో అని భయపడుతున్నాడు. భయం. అప్పుడు ఒక ఆయన వచ్చాడు, కారు వేసుకుని అలా వచ్చి నిలబడ్డాడు. లేకపోతే పనులని వదిలేసండి. దేవుని పిల్లలరా, అలా కారు వేసుకొని వచ్చాడు. వచ్చి 1,00,000 రూపాయలు అన్నాడంతే. వాడు 5,000కు 10,000కి ఎక్కువ, అలాంటిది 30,000కు ఉంటే ఈయన ఎవరు వచ్చి 1,00,000 అన్నాడు. మాకు అవసరం లేదన్నారు. కారు ఎక్కన్నాడు. వాడు గడగడ బతుకుతా కారు ఎక్కాడు. చెమటలు గారిపోతున్నాయి. ఏం అంత భయపడుతున్నావు అన్నాడు యజమానుడు. అయ్యా ఏమి ఇవ్వకుండానే నా ప్రాణాలు తీసేడయ్యా ఆయన. 1,00,000 రూపాయలు పెట్టావంటే నువ్వేం చేస్తావు? ఏమి చేయండి నేను అన్నాడు. అయ్యా అన్నాడు, ఏమి చేయను. నీదెందుకు కొన్నాను తెలుసా? ఆడ చేతుల నుంచి నేను విడిపించడానికి కొన్నాను. పో, హ్యాపీగా బ్రతుకో, ఇంకెప్పుడు ఎవరి చేతులు ఇరుక్కోకపో. నిజమాయి గారు నిజం. పో. డోర్ తీశాడు, దిగాడు. అలా చూస్తున్నాడు పోతున్నాడు. ఆయన కూడా కారు అలాగే ఆపి చూస్తున్నాడు. పోయాడు. ఆలోచిస్తున్నాడు, నేనెక్కడికి పోయినా ఎవరో ఒకరి దగ్గర పని చేయాలి. నేనెక్కడికి పోయినా ఎవరో ఒకరి కాళ్ళ దగ్గరే బ్రతకాలి. ఎవరి దగ్గరికి పోకూడదు. ఎవరి దగ్గరికి పోవాలంటే నన్ను విడిపించిన ఇలాంటి మహానుభావుడు కాళ్ళ దగ్గర ఉండడం మేలు అనుకున్నాడు. పాపము అంతే అండి. ఎందుకు తిరిగాడండి? పరిగెత్తున్నాడండి. అలా చూస్తున్నాడు. ఆయన ఈడేంటి మళ్ళా వస్తున్నాడు. వచ్చాడు పడ్డాడండి. ఎవరి మీద? ఆయన కాళ్ళ మీద పడిపోయి, అయ్యా ఏంటి మళ్ళా వచ్చావు? అయ్యా ఎక్కడికి పోయినా ఎవరో ఒకరు కాళ్ళ దగ్గర బతకాలయ్యా. అదేదో నీ కాళ్ళ దగ్గర బతుకుతున్నాయ్యా. నువ్వు మంచి యజమానుడివి, నువ్వు చాలా మంచోడివి, నీ దగ్గర ఉండిపోతానయ్యా. మన యేసు ఏం పెట్టుకున్నాడు? రక్తం పెట్టుకున్నాడు. అమూల్యమైన తన రక్తం పెట్టి
నిన్ను కొంటే నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? నమ్మకంగా చెప్పు. ఎవరి దగ్గర ఉంటావు? దెయ్యం దగ్గర. ఈరోజు మనం ఎవరి కాళ్ళ దగ్గర ఉన్నాం? దెయ్యం కాళ్ళ దగ్గర, దేవుడి కాళ్ళ దగ్గర. చెప్పు, వచ్చేయి. నిన్ను కొన్నాడు దేవుడు. ఈరోజు రావాలా, నమ్మకంగా నువ్వు బ్రతకాలా. ఒక పక్షి బతుకుతూ ఉంది అని గింజలేసిన దానికి బతికితే రక్తం పెట్టుకున్న యేసు దగ్గరికి రావా? రా. నువ్వు రావాలనే నన్ను తెచ్చాడు ఇక్కడికి. నువ్వు రావాలనే పాస్టర్ గారిని తెచ్చాడు ఇక్కడికి. నువ్వు రావాలని ఈ వాక్యం వచ్చింది. ఈ రాత్రి కాలం నీ మనసు కరగాలి, నీ మనసు మారాలి. మహానుభావుడు పాదాల దగ్గరికి అది ఆ పక్షి వచ్చినట్టు రావాలి. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ సార్. అప్పటి నుండి ఈ పక్షి ఆయుధ బయట తిరుగుతూ ఉంది. ఫస్ట్ నుంచి పక్షికి స్నేహబంధం గాయపడిన పక్షిని ఆయుధ రక్షించాడు. అప్పటి నుండి ఈ పక్షి ఆయుధ బయట తిరుగుతూ ఉంది. ప్రసంగం కొంచెం చేంజ్ చేశాను. ఓకే బాబు, న్యూస్ ఉంటుంది, నువ్వు అది వేసుంటే సరే. ఓకే, ఆ పక్షి తనను వెంబడించడం ఏమండి మానుకోలేదండి. పెట్టే చూడు న్యూస్ కూడా అది. వెంబడించడం వద్దన్న, టైం అయిపోయింది. వెంబడించడం మానుకోలేదండి. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి, ఆయన వచ్చాడు, చూశాడు. వాళ్ళిద్దరిని చూసి చాలా ముచ్చటపడ్డాడు. అటవీ శాఖ వాళ్ళు కలిసి చూసి ముచ్చటపడలేదు, మండిపడ్డారు. పక్షులు ఇంట్లో ఉండకూడదు, ఏడుండాలా, జూలో ఉండాలని తీసుకున్నారు. ఏమన్నది తిండి తిన్న మానేసిందండి. తిండి తిన్న మానేసిందండి. తన యజమానుడు లేకపోవడంలో మానేసిందండి తిండి. యేసు ప్రభు లేకపోతే మనం తిండి మాంతామా? యేసు ప్రభువు లేకపోతే మనం తిండి మాంతామా? మీ ఆయన లేకపోతే మాంతారు తిండి. మీ ఆయన ఒక్క రోజు లేకపోతే, ఒక్క గంట ఫోన్ గంటకపోతే ఉంటారమ్మా. ఒక గంట. ఒక ఆమె ఉంది, ఇంటికి గడప దాటానే ఫోను, ఏమండి వెళ్ళారా? నిజమేనా? ఆ బండిలో పోతూ ఉంటాడు. ఏమండి వెళ్ళారా? ఆఫీస్కు. ఏమండి వెళ్ళారా? బండిలో పోతున్నానే బాబు, నీకు దండం పెడతా. బండి అన్న తోలని ఆ పక్క పెట్టి ఇటు పెట్టుకుంటాడు, ఇటు దొరుకుతాడు. ఎవడో ఒకడు ఎదుర్కొచ్చాడు, ఇటు దమాన పడతాడు. బుద్ధి ఎవరు సెలవా? మహాతల్లి. ఫోన్ ఎత్తకపోతే ఒప్పుకోదు, ఎత్తితే ఇటు గుద్దుకొని రావాలి. మళ్ళా ఏమండి చేరుకున్నాను కింద పడి దరిద్రురాలా పెట్టి అన్నాడు. మళ్ళా బండి ఎక్కినాక మళ్ళా ఏమండి కింద పడి మళ్ళా మెందికి ఎక్కినారా? ఆఫీస్కి చేరుకున్నారా? కూర్చున్నారా? టైప్ కొట్టినారా? లేకపోతే ఫోన్ లేకపోతే ఏమండి? దేవుని పిల్లలారా, మీ ఆయన లేకపోతే ఉండలేవు, మీ ఆవిడ లేకపోతే ఉండలేవు, మీ వాడు లేకపోతే ఉండలేవు. యేసు లేకపోతే ఎప్పుడన్నా ఉండలేకపోయారా? చెప్పండి. నీకోసం ఇంత చేశాడే, నీకోసం ఇదంతా చేశాడే, నీకోసం ప్రాణం పెట్టాడే. ఏమండి ఆయన అంటే ఇష్టం లేదండి. ఇష్టం అనేది మనసులోంచి రావాలి. ఇష్టం అనేది మనసులోంచి రావాలి, పెదాలపై నుంచి. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు అదే మాట చదివించాను. మనసులోంచి ఇష్టం రావాలా, మనసులోంచి మనం అక్కడికి వెళ్ళిపోవాలని రావాలా. పక్షులు చూడండి ఎంత ఇష్టపడుతున్నాయి, దేవుని మీద ఆధారపడుతున్నాయండి. దేవుని మీద ఆధారపడుతున్నాయి. ఏ సమస్య వచ్చినా దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాయి. పక్షులు, మృగాలు మమ్మల్ని ఆయన పోషిస్తాడు, మమ్మల్ని ఆయన సాగుతాడు, సంతరిస్తాడు. నిజం, పోషిస్తాడు. కీర్తన గ్రంథం 145:15 సర్వజీవుల కనులు. ముగిస్తానండి. ఏమండి చూడండి త్వరగా. సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి. సర్వజీవుల కనులు ఎవరి వైపు చూస్తున్నాయమ్మా? దేవుని వైపు. అలా అంటే అటమా పైకే కిందికే? పైకి చూస్తున్నాయి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుచున్నావు. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం. ప్రభువా, తగిన కాలం మందు ఏమిస్తున్నాడమ్మా దేవుడు? ఆహారం ఇస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నాయి? ఆయన వైపు చూస్తున్నాయి. ఆహారం ఇస్తాడు, మాకు ఆహారం ఇస్తాడు. ఎంతమందికి? ఒక కోడి ఎంతమందిని కంటమ్మా?
ఒక కోడి ఎంతమందిని కంటది? ఎంతమందిని అంటే ఒక కానుపు కనుక 20 గుడ్లు పెట్టి 20 పిల్లలు కంటది. అట్ట అది సత్య లోపల ఎన్ని పిల్లలమ్మా? సుమారుగా ఒక 500 పిల్లలు కానీ చచ్చిపోతుంది. మరి 500 పిల్లలకు పుడితే నా పిల్లలకి అన్నం ఎట్ట, నీళ్ళు ఎట్ట అనుకుందే? మనం ఒక బిడ్డలు కనేదానికి ఎట్టబ్బా? ఏమ్మా అదే మా ఏరియాలో నీళ్లు పోసుకునేవా అని అడుగుతారు. అంటే కడుపుతో ఉండవా అనడానికి ఏమంటారు? నీళ్లు పోసుకున్నామంటే మీకు ఏమంటారు తెలియదు. మేము పొద్దున్న నీళ్లు పోసుకున్నామంటారేమో, స్నానం చేసినాం అంటే ఆ పక్క నీళ్లు పోసుకున్నామంటే కడుపుతో ఉండవని అర్థం. ఏమండి పెళ్ళైంది కదా మా, సంవత్సరం అవుతుందేమ్మా, 2 ఏళ్ళు అయితేనేమ్మా పిల్లలు పుట్టలేదంటే, లేదండి మేము పిల్లలను పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఏంటి పోస్ట్ పోన్ అంట. దేనికమ్మా? దేనికంటే మా ఆయనకి ఒకటికే ఉద్యోగం ఉంది, ఆయనకి ₹1,00,000 వస్తుంది, నేను కూడా ఏదో ఉద్యోగం చేసి నేను 1,00,000 సంపాదించి అప్పుడు ఆలోచన చేస్తాం. దేని గురించి? పిల్లల గురించి. అబ్బా నీకంటే ఎవరు పెట్టరు? కోడి ఎప్పుడన్నా ఆలోచించిందే? మా ఆయన పుంజుకోడు 1,00,000, పెట్టకోడు 1,00,000 సంపాదించి తర్వాత గుడ్లు పెడతామని ఎప్పుడన్నా పెట్టకోడు అనిందమ్మా? అనిందే? ఆలోచించదండి. కుక్క ఆలోచించదండి. పంది 10 పిల్లలు కంటుంది, బుడదలో బతికేది. పట్టుకున్న ధైర్యం ఏంది? దేవుడు, నా దేవుడు ఎంతమందిని కన్నా నన్ను, నా పిల్లలను పోషిస్తాడు. నువ్వు ఆ ధైర్యం, దేవుడు పోషిస్తాడని దేవుడు, మనం ఇది భూమి, ఇది ఇటు చూస్తాడు, దొంగలు చూస్తాడు ఏం దొరుకుతుందని. నిజమండి బాబు. నాకు ట్రావెల్స్ ఉండేదండి, మళ్ళీ ట్రావెల్స్ అని. ఏమండి పబ్లిక్లో చెప్తున్నాను, ఏమైతే అది కానీ దేవుడే ఉన్నాడు. 30 కార్లు ఉండేటివి నాకు. 10 కార్లో సుమారుగా రోజు దర్శనం పోయింది. అంటే ఈ కార్లు ఉండేటప్పుడు ఓకే బాడుగులు తోలేవండి ఫస్ట్లో, స్టార్టింగ్ అనమాట. మరలా స్మగ్లింగ్కి వెళ్ళిపోయి స్టార్టింగ్లో ఒక బాడుగు వచ్చింది నెల్లూరుకు. త్వరగా చెప్తాను ఏంటంటే, నెల్లూరుకు బాడుగు వస్తే కడప నుంచి 5,000కో 6,000కో మాట్లాడుకున్నాను. అప్పట్లో మాట్లాడుకుని నెల్లూరుకు వెళ్ళాను. ఇద్దరు వచ్చారు, స్కార్పియో బండి కారు. అక్కడికి వెళితే ఏమండి నెల్లూరుకు వెళ్ళాము, ఒక చోట ఆపమన్నాడు, ఆపుతానే ఏమండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఏదో పని మీద పోతారు కారు, ఓకే పోయారు. పోయి కొంచెంపటికి పూలు, టెంకాయ, నిమ్మకాయలు, ఏమండి కుంకుమ, పసుపు ఎన్ని తెచ్చారు, కారులో పెట్టారు. ఎన్నింటికి వెళ్ళాం, ఏమన్నా సచ్చినారు ఏమో అనుకున్నాను. వాడికి ఏమన్నా వేసేదానికి ఓకే. తర్వాత కొంచెంపటికి వీళ్ళు వచ్చి పెట్టిపోయిన తర్వాత కొంచెంపటికి ఒక ఆయన మోకాళ్ళ దాకా పెంచుకున్నాడు గడ్డం. ఇలా అనుకుంటూ వచ్చాడు. ఇలా అనుకుని ఇలా ఎవడో పిచ్చాడు, కార్లో ఎక్కుతున్నాడు, శంభో అన్నాడు. నన్ను మూసుకొని శంభు లేదు చాట్లేదు పో అన్నాడు. ఆయన చీళ్ళు వచ్చి బాబా అన్నాడు. ఈవిడ్రా బాబు అడ్డంగా గడ్డం పెంచుకుని అంటే, లేదు స్వామి బాబా అన్నాడు. ఓహో మీ ఓకే మనకు ఓకే ఎక్కమన్నాను. వాడు ఎక్కాడు ఇంక పాలన అన్నాడు. పొదలకూరు మీకు తెలిసి ఉండదు, పొదలకూరు నెల్లూరు నుంచి కడప రోడ్డు కాదు ఏమండి, ఆత్మకూరు బద్వేలు సైడ్ కడప, కానీ అటు పొదలకూరు మీద పోమన్నాడు. పొదలకూరు మేమంది ఒకటి, పొదలకూరు కిందికి నేను అటుపోతాం కడప అన్నాడు. సార్ పొదలకూరు పోయిన తర్వాత ఎట్లా చెప్పన్నాడు, పెంచులకోన సైడ్ ఏంది డ్యామ్ ఉందండి. ఏం డ్యామ్ అది? డ్యామ్ ఉందండి, చాలా పెద్ద డ్యామ్ అది. దాని పేరు ఏం పేరు అంటే సోమశిల రోడ్డు పోమంటున్నాడు. అయ్యా అట్లెందుకే అంటే, బాబు నీ బాడుగ ఎంత అన్నాడు. బాడుగ అంటే 5,000 సార్ అన్నాను. 10,000 తీసుకున్నాడు. 10,000 తీసుకుంటే తిప్పినాయి అంటే డబ్బు పెరిగింది కదా, ఓకే తిప్పినా. బేస్ సరిపెట్టిపోయింది బండి. అక్కడ పోయిన తర్వాత ఇట్లా పద అన్నాడు. ఎట్లా అన్నాను, పెంచలకోన రోడ్డు ఎలా ఉంటుంది తెలుసు, అడవి బాబు, ఆకాశం కనపడుతుంది, పెద్ద అడవి అది. ఆ రూట్లో ఏమయ్యా ఆ రూట్లో పోమంట, వృద్ధుంది లేదు నీకు, అయినా కడపకు నెల్లూరుకు అని చెప్పి నేను రాడుకోన్నాను. ఎంత నీ బాడుగ అన్నాడు. 10,000 అన్నా. 20,000 అన్నాడు. తిప్పా, ఎందుకంటే డబ్బు పెరిగింది కదా, తిప్పా. 20,000 తిరిగి పెంచుకొని తిప్పాడు. అడవిలోకి పోయింది బండి. చిన్నగా చీకటి పడుతుంది. అడవి లేకపోతేనే ఆపమన్నాడు. ఆపిన తర్వాత ఇలా కొంచెం అడవులోకి పోవాలన్నాడు.
కొంచెం అడుగులేక నేను రాను, వచ్చే క్వశ్చనే లేదు. అడవిలోకి ఎందుకు పోతావు, ఎందుకు రాళ్ళు వీళ్ళు అంటే ఎక్కడికి లేదు. అదో మనిషి వచ్చేద్దాం, మళ్ళీ తెల్లసొక్క తెల్ల పంట వేసుకుంటాడు, విష్ణు ఆడొచ్చున్నాడు ఆయన అంత దూరం అన్నాడు. నేను రానుకున్నాను, ఎంత నీ బాగా అన్నాడు, 20 అన్నాను, 30 తీసుకున్నాడు. ఏమంటే ఆడికి కదా తిప్పాను. ఆడికి పోయిన తర్వాత హూ అన్నాడు, హూ అన్నాడు. హూ అంటేనే ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో అండి, నాకంటే ఇంత ఎత్తున్నాడు. వాడు అడవిలో కలిసిపోయినాడు, నల్లగా ఉన్నాడు. అడవి వాడు ఒకటి ఉన్నాడు. వాడు గుట్టలు ఉన్నాయి నల్లగా వచ్చేలా కళ్ళు మాత్రం కనపడతాయి, పళ్ళు మాత్రం కనపడతాయి. నా మూతిలో మూతి పెట్టాడు చూస్తున్నాడు. ఎంతమంది తెలుసా? 10 మంది అలా వచ్చి కారు చుట్టుకున్నారు. ఇలా చూసాను తిట్టు, ఏంట్రా బాబు, ఏంద్రా ఇళ్ళంతా, ఇంతకు యాడికి తీసుకోబోతున్నావు, ఏం చేయాలని తీసుకోబోతున్నావు, పదన్నాడు. నేను రానన్నా, నేను రాను, ఇంకెక్కడికి రాను, నువ్వు ఎంత ఇచ్చినా నాను ఇంక రాను, నేను వెళ్ళిపోతాను అనగానే వెంటనే ఒకడు నల్లటోడు తీసి కత్తి తీసి మెడ మీద పెట్టాడు. వచ్చావా సచ్చావా అన్నాడు. ఇంకా రాక సచ్చానా, సావడం కంటే పోవడం మేలు కదా, పదరా బాబు అని పోయాడు. పోయి సుమారుగా ఒక 5 కిలోమీటర్ లోపలికి పోయాం. పోయిన తర్వాత ఒక చోట ఆగినాము. ఆగిన తర్వాత ఈ 10 మంది పోయారు. గడ్డపారలు పారలు అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ అడ్డం బాబా ఒకడు పోయినాడు. అంటే పోయి ఆ పసుపు అదంతా చల్లుతున్నాడు. సుమారుగా ఇది మాత్రం ఎత్తుంది, ఇంత ఎత్తుంది. దాని మీద ఓ బ్రింగ్ హిమ్ బూమ్ థామ్ అని చెప్పి అన్ని చల్లుతున్నాడు. పూలు వేస్తాడు, కుంకుమ వేస్తాడు, నిమ్మకాయ పిండి అంటున్నాడు. ఓకే చూస్తాను అంతా. ఇక తావమంటున్నాడు, ఏదో పూజలు గిజులు తీసి. ఏం తవ్వమంటున్నాడు, ఏమున్నాయి అనుకుంటున్నాడు, లంకే బిందె. భూములు ఏముండే, లంకి బిందెలు. ఎందుకు చెప్పానంటే సర్వజీవుల కనులు పైకి చూస్తున్నాయి, వీళ్ళందరి కనులు మనందరి కనులు ఏడా కింద. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును ఉంచుకొనకూడదు. పైన ఉన్న వాటి మీద మీ మనసు, పైన ఉన్న వాటి మీద పక్షుల మనసు ఉంది, మృగాల మనసు ఉంది, కింద వాటి మీద మన మనసు ఉంది. ఏ గొప్ప చెప్పండి, ఏ గొప్పండి? జంతువులు గొప్పండి, పక్షులు. అందుకే వాటిని చూసి నేర్చుకొని పరలోకం పోయేదానికి నేర్చుకోండి అయ్యా అంటున్నాడు. తెలుసుకోండి అయ్యా. దేవుని పిల్లలారా, తవ్వుతున్నారు. ఏమండి, ఒకవేళ ఆ లంకి బిందెలు కానీ కనపడకపోయాయి అనుకో, ఏం చేయాలో తెలుసాడా? అమ్మకు ఆగతి ఇవ్వాలా, అప్పుడు బిందెలు బయటకు వస్తాయని వాళ్ళకు ఉన్నటువంటి ఒక విశ్వాసం. బాగా ఆలోచించండి. ఏమండి, బలిస్తేనే అక్కడ ఏమొస్తాయి బయటికి? లంకి బిందెలు వస్తాయి. బలి ఇవ్వాలంటే ఎవరున్నారా బలికి? ఏమమ్మా, ఎవరున్నారండి ఆడ? వీళ్ళు చంపుతారు రాత్రి, నాకు అర్థమైపోయింది. అది వచ్చేదిలే బయటికి, వీళ్ళు మాత్రం ఈరోజు నన్ను చంపుతారా అంటే మీకు నెక్స్ట్ చెప్పి ముగిద్దాం, లేకపోతే మీరు టెన్షన్ ఏం జరిగిన తర్వాత సంపాదించాలా అనిపించింది నాకు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నన్ను పిలుచుకొచ్చిన పక్కకి, రే నువ్వు లంకి బిందెలకు వచ్చిందనే సంగతి నాకు తెలుసురా, నాకు ఎందుకు చెప్పలేదంటే, నీకు తెలుసా అన్నాడు. తెలుసు. ఇట్లా 70 వచ్చినాడు ఊరికి. అట్లా 70 సార్లు వచ్చాను రా. అది బయటికి రావాలంటే చాలా లోతుల్లో ఉంది, బండలు ఉన్నాయి, బండల కింద అది ఉన్నది, ఇది ఉన్నది, 10 బిందులు ఉన్నాయి. ఉండడం అయితే నాకు అక్కడ ఒక బిందు ఇవ్వాలి. చెప్పు, సలహా చెప్పు అన్నాడు. పక్కనే మా ఫ్రెండ్ ఉన్నాడు, పొక్కులేని పెట్టుకొని. వాడి కాడికి పోతే వాడు తీసేస్తాడు, నువ్వు ఇట్టే తవ్వుకుంటావు అంటే పొద్దున అవుతుంది, ఫారెస్టర్లు వస్తారు, కొడతారు, మమ్మల్ని జైలు వేస్తారు, నా మాటని రానన్నాను. పక్కనే ఉన్నాడు. ఇక్కడ 10 నిమిషాలు వచ్చేద్దాం అన్నాను. ఒక్క నిమిషం ఉండను, ఫోన్ మాట్లాడు. హలో ఏడవరా, నువ్వు ఇక్కడే ఉండవు అన్నాను. ఉన్నాను రా అన్నట్టు వాడు చెప్పినట్టు, వీడికి చెప్పినట్టు నేను ఉన్నాడంట పారా అన్నాను. అవునా అన్నాడు. ఫోన్లో అది ఏమి లేదు, సిగ్నలే లేదు. ఊరికే అలా ఇంక తప్పించుకోవాలి, కంప మీద కొట్టేస్తే ఏం చేయాలి? ఏమండి, చిన్నగా వాడికి చెప్పాను. అవునా ఉండాలి పద అన్నాడు. చిన్నగా వచ్చేసి ఆ పొదల కూరుకు వచ్చి, నువ్వు ఎక్కడే ఉండని చెప్పి ఇట్లా ఒక సందులకి వచ్చి, నువ్వు ఉండరా, వాడు వస్తే టెన్షన్ పడతాడు, మళ్ళీ భయపడతాడు అని చెప్పి అలా దించి 1.5 గంట లోపల కడప వచ్చేసి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, సర్వజీవులు కనులు మనుషులు
చివరి మాట ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చివరి మాట. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశములకి ఎగురు సంకుబుడి కొంగ అయినను, ఆకాశములకి ఎగురు సంకుబుడి కొంగ అయినను, కాలము నెరుగును, తన కాలము నెరుగును. తెల్లగువయు, తన కాలము నెరుగును. తెల్ల గువ్వయు, మంగళ కత్తి పిట్టయు, ఓదె కొరకు తాము రావలసిన కాలము నెరుగును. తాము రావలసిన కాలం అంటే కాలాలు తెలుసా వాటికి? ఏ కాలాలు తెలుసు? అన్ని కాలాలు తెలుసండి. తమ ప్రాంతంలో నీళ్ళు అయిపోతే ఫిలిపిన్ దేశంలో ఫెలికాన్ పక్షులు, భారతదేశంలో నెల్లూరు నేల పట్టు పులికాడు సరస్సు వచ్చేస్తాయండి. ఏమండి ఇంత దూరం ఎలా తెలుసండి? ఇక్కడ నీళ్ళు ఉన్నాయని వాటికి ఎలా తెలుసండి? ఎవరు చెప్పారండి వాటికి? దేవుడు చెప్పాడండి. దేవుడిని అడిగే, దేవా మాకు నీళ్ళు ఎలా ఉంటాయి చెప్తావా? చెప్తాను లేండి. అక్కడ నీళ్ళు అయిపోయినాయని తెలుసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాయండి. రాత్రులలో కొన్ని పక్షులు మీరు బయటకు వస్తే కనపడతారు, చూసారు? పెలికాన్ పక్షులు అండి. అంత ఎక్కడి నుంచి వస్తుంది? ఫిలిపిన్ దేశం. కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు? 1000 కిలోమీటర్లు ప్రయాణించుకుంటూ వస్తాయి. వచ్చి అక్కడికి వస్తాయండి. కొన్ని పక్షులు వస్తాయండి. గుడ్లు పెట్టుకుంటాయండి, పిల్లలు చేస్తాయండి. 10 పక్షులు 20 పక్షులుగా వచ్చినవి ఏమిటి వందలు అయిపోతాయండి. మరలా ఈ సరస్సులో నీళ్ళు అయిపోతాయి. మళ్ళీ ఆడిపోతాయమ్మా. ఎక్కడి నుంచి వచ్చాయో తిరిగి మళ్ళీ అక్కడికే, ఎక్కడి నుంచి వచ్చాయో తిరిగి మళ్ళీ అక్కడికే, ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తాయండి. అంటే ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాయా? మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చిన మనం మళ్ళీ పరలోకంకి వెళ్తున్నావా? పక్షి వెళ్తుందండి. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. దాని తెలివితేటలు చూడండి, మన తెలివితేటలు చూడండి. దాని తలకాయ ఎంత, మన తలకాయ ఎంత? దాని తలకాయ ఎంత? మన పక్షి తలకాయ ఎంత? మన తలకాయ ఎంత? మళ్ళా మెదుడు ఎంత? దాని మెదుడు ఎంత? మనకు మెదుడు 1300 గ్రాములు. దేవుని పిల్లలరా వెళ్ళిపోతాయండి. పిల్లలని అడుగుతాయండి. పిల్లలు అమ్మ ఎక్కడికి మా? మీకు అర్థం అవడానికి చెప్తాను, ముగిస్తాను. అమ్మ ఎక్కడికమ్మా? అరే మన ఊరికి. అంటే ఇది మన ఊరు కదా? కాదు నైనా, మన ఊరు ఫిలిపిన్ దేశం. మనం వలస వచ్చాం. మరలా ఎక్కడి నుంచి మళ్ళా మన ఊరికి మనం వెళ్ళిపోవాలమ్మా. అది కదమ్మా, ఇక్కడ ఉన్నాయి కదమ్మా, చేపలు బాగున్నాయి, ఆహారం బాగుంది, అంతా బాగుంది కదమ్మా. ఎందుకమ్మా అక్కడికి? ఎందుకమ్మా అంటే ఎంత ఉన్నా మన ఊరికి మనం వెళ్ళాలి అని చెప్పి పిల్లలన్నిటికీ చెప్పి, ఏమండి తల్లులు పిల్లలు కలుసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయన్నా? ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మనము వచ్చింది ఒక్కరికి ఎంతమందిని ఇచ్చాడమ్మా? వచ్చిన ఒకరికి ఎంతమంది ఇచ్చాడు? భర్త, పిల్లలు, స్నేహితులు అందరికి ఇచ్చారు కదా. మనం కూడా అందరికి చెప్పుకొని, మన పిల్లలకి చెప్పుకొని, పద మన ఇంటికి మనం పోవాలైతే మన రాజ్యం మన దేశం కదనే తల్లిదండ్రులైన పిల్లలకి చెప్తున్నారా? చెప్పరు. దర్శనైనా మన ఊరు, ఇదినైనా మన ఆస్తి 5 సెంట్ల మంది, ఆ పక్క 10 సెంట్ల మంది, అది మీది. ఇది ఒక్కొక్కరు ముసలిలో లేకపోతే ఏం చెప్తారు సార్? ఏం చెప్తారంటే కూతుర్ని పిలిచారు, కొడుకును పిలిచారు. నాయన పెద్ద కొడుక, ఆ 10 ఎకరాలు నీకురా, 5 ఎకరాలు చిన్న కొడుకురా, ఈ 5 ఎకరాలు అదో ఆ కొడుకురా, ఇదో అక్క ఉంది కదా, అక్కకు అదొక 5 సెంటురా, అదో అమ్మ ముక్కు పొలలు, ఇదో ఈ అక్కకు 5 ఇచ్చి ఆ కడెలు, ఆ గొలుసులు అమ్మకి వీళ్ళకి ఇచ్చేనైనా వాళ్ళకి ఇచ్చేనైనా, ఇది నీకునైనా తప్పకం వచ్చారు. నిజం. ఏమి చెప్పి చచ్చిపోయినారు? వాక్యం చెప్పి చచ్చిపోవాలా? వాళ్ళ వాక్యంగా తయారు చేసి నీతో పాటు పెంచుకోపోవాలా? ఈడే వదిలేసి నరకానికి పంపిస్తావా? నీ పిల్లలు నరకానికి పంపిస్తావా? ఆయన బతకాలంటే వాళ్ళకి ఏమందించాలి? వాక్యం. ఆత్మను రక్షించుటకు శక్తి కదా. వాక్యాన్ని అందిస్తున్నారా? వాక్యాన్ని అందించండి. మీరు అందుకోండి. ఆయన పాదాల దగ్గరికి రండి. అందరూ పోలేరండి పరలోకానికి, కొందరే. ఆ కొందరిలో మీరు ఉండాలి. పక్షి నేర్పిస్తుంది పాఠం. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలని, దేవుని మీద ఆధారపడాలని ఒక జంతువు, ఒక కుక్క నేర్పిస్తా ఉంది పాఠం. నోరు లేని జంతువు మనకు పాఠం నేర్పిస్తే నోరున్న మనం ఇంకెంత నేర్పించాలండి? నేర్చుకోండి, బాగా వాక్యం నేర్చుకోండి. బైబిల్ తెరవండి, బాగా బైబిల్ చదవండి.
తలలో పెట్టండి బైబిల్. రాత్రిలో పనుకునేటప్పుడు తల కింద పెట్టుకుంటారు అందరూ. తల కింద బైబిల్ పెట్టుకోవచ్చు, తల్లోనా? తలలో పెట్టుకోండి, దెయ్యాలు పోతాయి. తల కింద పెట్టుకుంటే చుట్టుకుంటాయి దెయ్యాలు. తలలో పెట్టుకోండి బైబిల్. తల నిండా బైబిల్ పెట్టుకోండి, ఒంటి నిండా బైబిల్ పెట్టుకోండి. మీలో దేవుడు కనబడాల. దేవుడికి పుట్టిన మీరు దైవాలుగా మారి దర్శనంత దైవాల దర్శిగా ఆయన్ని దర్శించే పిల్లలుగా ఈ దర్శలో ఉన్న వాళ్ళంతా మారిపోవాలంటే మీరే కారణం కావాలి. అవుతారని ఆశిస్తూ మరలా దేవుని చిత్తం అయితే మీ దగ్గరికి వస్తాను, రాకపోతే అక్కడి నుంచి మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలైనా మంచి మాటలు మాకు అందించారు. బృందావనంలో ఉన్నటువంటి నీ పిల్లలందరూ చక్కగా మీకోసం విన్నారు తండ్రి. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. మీ కుమారుడు మా ఆత్మీయుడు దైవ సేవకులు కోటయ్య గారు మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తండ్రి. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. సన్నిధి